మొదటి ఉత్తరం చూద్దామండి. చెన్నై నుంచి శ్రేష్ఠ రాస్తున్నారు. ధనత్రయోదశి విశిష్టత ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. లోకంలో ఈ పండుగను చాలామంది అమ్మవారిని పూజించి బాగా ధనాన్ని సంపదను పొందవచ్చు, అలా సంపదను ఇచ్చేటువంటి పండుగ, అమ్మను ఆరాధించే పండుగ అనుకుంటాం. తప్పేమీ కాదు. కానీ అంత మాత్రమే కాదు. మన శాస్త్రములు చాలా లోతుగా ధర్మాన్ని చెబుతాయి. అంత లోతుకు మనం వెళ్ళలేం, పెద్దల ద్వారా తెలుసుకోవాలి. అందులోని రహస్యం తెలుసుకున్న నాడు కలిగే ఆనందం ముందర అన్ని సంపదలు చాలా చిన్నవి. మనకు కావలసింది జ్ఞాన సంపద. అది ఉంటే తక్కిన సంపదలు ఉన్నా లేకున్నా ఒకటే. ధనత్రయోదశి ఇది ఎప్పుడు వస్తుంది? ఆశ్వయుజ బహుళ త్రయోదశి. ఒకసారి ఆ మూటిని కలపండి, మీకు అర్థమైపోతుంది. ఆశ్వయుజ అన్నాం అంటే ఏం అర్థం? అశ్విని నక్షత్రంతో కూడినది. అశ్విని అంటే ఏమిటి? ఓ 2 గుర్రాలు కదా. మరి మన శాస్త్రంలో వేదంలో గుర్రాలను ఎలా వర్ణించారు? ఇంద్రియాణి హయాన్యాహు. గుర్రములంటే మన ఇంద్రియములు. మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి కదా. ఇవన్నీ గుర్రాలే. ఆశ్వయుజ అంటే గుర్రములతో కూడుకున్న. అన్ని గుర్రాలు కలిస్తే మనకైతేమిటి? కృష్ణపక్షమే, చీకటి, అంతా అజ్ఞానమే. మనమేం చేయలేం, గుడ్డివాళ్ళం అయిపోతాం. ఒక్కొక్క ఇంద్రియము కోరిక తీర్చడానికే ఇన్ని 100 సంవత్సరాలు అవస్థపడుతున్నామే. పొరపాటున అన్ని ఇంద్రియాలు ఒకేసారి దాడి చేస్తే గతి ఏమిటి నీది? ప్రహ్లాదులు అంటాడు, బహ్వ్యః సపత్నైవ గేహపతిం. మన ఇంద్రియాలు ఎలాంటివో తెలుసా? పొరపాటున ఒకరికంటే ఎక్కువ మంది అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే ఆ భార్యలందరూ ఒకేసారి వాడు చురుచేరి నా దగ్గర అంటే నా దగ్గర అని లాగుతుంటే వాడి గతి ఏమిటి? ఎవరి దగ్గరికి పోవాలి? ఎవరిని కాదన్నారు? అందరూ భార్యలే. అధర్మమో ధర్మమా? మరి గతి ఏమిటి? అది మన గతి. ఇలా 10 ఇంద్రియములు అజ్ఞానంలో మునిగాయి. మనస్సు దగ్గరికి వెళ్ళాయి, 11 అయ్యాయి. దానికి తోచలేదు. బుద్ధి దగ్గరికి వెళ్ళాయి, 12 అయ్యాయి. అదే జ్ఞానాన్ని ఇచ్చేది. ఒక్కసారి 11 వచ్చి మాకు చెప్పు అంటే 12 ఏం చెబుతుంది? 13 దగ్గరికి పోతుంది. ఎవరు 13? ఆత్మే, అంటే పరమాత్మే. ఇది త్రయోదశి అంటే. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అంతఃకరణం. ఆత్మని ఏం చెప్తాం మనం? అంతఃకరణ. ఎన్నయ్యాయి? 13. ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి. ఇంకే మన ఇంద్రియములు, మన మనస్సు, మన బుద్ధి, మన అంతఃకరణము మనపై ఆత్మపై దాడి చేస్తే తప్పించుకోవటానికి పరమాత్మను ఆశ్రయించాలి. పరమాత్మను ఆశ్రయించాలంటే మనం అందరం పరమాత్మ హృదయంలోకి వెళ్ళాలి కదా. ఎవరుంటారు అక్కడ? అమ్మే కదా. విష్ణు వక్షస్థల స్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం సర్వోపద్రవవారిణీం అంటే అదే పూజ. ధనత్రయోదశి నాడు అమ్మవారిని పూజించుట అంటే మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి, మన అంతఃకరణం ప్రకృతిలోని వికారములకు లోనై ఏమి చేయాలో తోచని అయోమయంలో పడినప్పుడు పరమాత్మను ఆశ్రయించి అతని వక్షస్థలాన్ని మనం చేరితే, అతని హృదయంలో చేరితే అంటే అమ్మ ఒడిలో చేరుతాం. అంతే కదా. ఆపదొస్తే ఏం చేస్తాం? అమ్మ ఒడే కదా. అక్కడికి చేరాం, ఆమె లాలించింది.
మనం ఆమెను సేవించాం. అమ్మవారి పూజ అంటే అది. నిజముగా ధనత్రయోదశి అనేది జ్ఞానాన్ని పెంచే త్రయోదశి, అజ్ఞానాన్ని తొలగించే త్రయోదశి. ఆధ్యాత్మిక సంపదను పెంచాలి, ఆరోగ్య సంపదను పెంచాలి. ఇంటి నిండా లక్షల కోట్లు ఉన్నాయండి, యజమాని రోగాలతో ఉన్నాడు, ఏం చేసుకుందాం? లక్షల కోట్లు ఉన్నాయి, భార్యాభర్తలు కలగించుకుంటూ ఉన్నారు, ఏం చేసుకుందాం? భార్యాభర్తలు బాగున్నారు, పిల్లలు లాగుతున్నారు, ఏం చేద్దాం? కుటుంబం బాగా లేకున్నా, దాంపత్యం బాగా లేకున్నా, ఆరోగ్యం బాగా లేకున్నా, జ్ఞానం బాగా లేకున్నా, చుట్టువారితో స్నేహం బాగా లేకున్నా, మనము సంపాదించిన ధనమునకు ప్రయోజనం ఏమిటండి? ధనలక్ష్మి అంటే అందరూ చాలా విస్పష్టంగా తెలుసుకోవాలి, డబ్బుల మూట కాదు, జ్ఞాన రాశి, ఆరోగ్య రాశి, ఆధ్యాత్మిక రాశి, అద్భుతమైన మానసిక ప్రశాంతమైన రాశి, పచ్చని కుటుంబం, స్నేహమయం, అలాగే క్షేమమయం, ఆనందమయం, ఐశ్వర్యమయం, జ్ఞానమయం. ఈ అన్నీ లక్ష్మిస్తుంది. ఇలా ప్రార్థించండి. నాకు డబ్బులు ఇవ్వమ్మా అంటే అవే ఇస్తుంది, తర్వాత అవన్నీ ఆమె తీసుకుంటుంది, ఏం చేద్దాం వాటిని? కాబట్టి ఇన్ని సంపదలు పెంచటానికి ధనత్రయోదశి అమ్మ ఒడిలో మనం చేరుతాం, అన్నిటితో స్వామిని ఆశ్రయిస్తాం, తల్లి తండ్రి కలిసి మనను ఆశీర్వదిస్తారు, ఆనందంగా ఉంటాం.